Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So today కాళేశ్వరం చాలా హాట్ గా విచారణలు సాగుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టుకి నిర్మాణానికి అందులో పార్టిసిపేట్ అయిన అధికారులు ఇంజనీర్లు అందరినీ విచారించిన కమిషన్ ఇప్పుడు కేసీఆర్ వరకు వచ్చి ఆగిందనమాట. సో మాజీ సీఎం కేసీఆర్ని జూన్ 5వ తారీఖునే విచారించాల్సింది, బట్ తనకి సమయం కావాలని చెప్పి కమిషన్ని విజ్ఞప్తి చేశారు. సో కమిషన్ కూడా 11కి విచారిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటల హరీష్ రావు, ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ కూడా ముగిసింది. సో హరీష్ రావు ఏంటంటే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ 45 నిమిషాలు కమిషన్ ప్రశ్నించింది. నేను వాటికి వాళ్ళు దాదాపు 20 నుంచి 40 ప్రశ్నలు అడిగారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. సో ఎస్టిమేషన్ ఎంత, ఎలా, ఎందుకు మార్చాల్సి వచ్చింది డిజైన్, అవన్నీ కూడా నేను అధికారులకు వెల్లడించాను అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి. సో ఇప్పుడు వచ్చేసి కేసీఆర్ టర్న్ వచ్చింది. సో అసలు విచారణకి హాజరవ్వరు అని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ విచారణకు హాజరవుతారని చెప్పేసి కేసీఆర్ నుంచి సమాచారం అయితే వచ్చింది. అసలు రేపు దీనికి కూడా ఒక ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే బుధవారం ఉదయం 9 నుంచి 9 గంటలకి ఎగ్జాక్ట్గా ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ స్టార్ట్ అవుతారు అని చెప్పేసి అయితే సమాచారం ఉంది. ఇక బిఆర్కే భవన్లో కాళేశ్వర్ కమిషన్ కార్యాలయానికి 11 కల్లా కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ విచారణ జరుగుతుంది అని అయితే ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. అయితే అంతేకాదు, సో రేపు తను ఏంటి తన బల ప్రదర్శన కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. సో ఏదైతే ఫామ్ హౌస్ నుంచి ఈ బీఆర్కే భవన్ వరకు కూడా ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆయన వెంట రానున్నారు అని చెప్పేసి అయితే ఒక సమాచారం ఉంది. అందుకోసమే సో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చి విచారణకి హాజరు కావాలి అని చెప్పేసి. సో అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎలాంటి క్వశ్చన్స్ కమిషన్ కేసీఆర్ని అడగనుంది అని అంటే ముఖ్యంగా 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో మరి ఆ 5 ప్రశ్నలు ఏంటి అనే విషయానికి వస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు సీఎంగా మీకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటి అని అయితే అడిగే అవకాశం ఉంది కమిషన్ కేసీఆర్ని. అలాగే ఇంకొక క్వశ్చన్, మరి దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తారు, ఎందుకంటే ఎన్నికల ముందే ఇది జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కూడా దాన్ని పరిశీలించడం జరిగింది, ఎక్కడ కుంగిపోయింది ఏంటి అనేది డీటెయిల్గా. ఇప్పుడున్న అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, బట్టి వీళ్ళందరూ వెళ్ళి కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ వెళ్ళి కూడా అక్కడ ప్రాజెక్ట్ని పరిశీలించడం జరిగింది. సో మరి దీనికి ఎలాంటి ఆన్సర్ చేస్తారు కేసీఆర్ అనేది సస్పెన్స్, అంటే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అందరి లోపల. ఇక రెండో ప్రశ్న విషయానికి వస్తే, బ్యారేజ్ కుంగిపోయిందన్న విషయం తెలియగానే అప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కూలింది 2 పిల్లర్లే కదా, ఏదైతే కాదు కదా అని చెప్పేసి అడగడం జరిగింది. సో కూలిపోయిన 2 పిల్లర్లే, దీనికి ఎందుకు మీరు ఇంత చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. రీసెంట్ గా హరీష్ రావు కూడా అదే చెప్పారు. సో 2 పిల్లర్లు కూలితే ప్రాజెక్టుకు వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా, సో ఎందుకు ఇంత హడావుడి చేస్తుంది ప్రభుత్వం, కేవలం వాళ్ళ స్వలాభం కోసమే అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని అంటే, నాకు తెలిసినంత వరకు అయితే రియాక్ట్ అయ్యారు, బట్ చర్యలు అని అంటే అప్పుడు ఎన్నికల హడావుడి ఉండే, సో దాని మీద ఫోకస్ అయితే వెళ్ళింది అని అయితే అనుకుంటున్నాను. ఇంకొక మూడో ప్రశ్న విషయానికి వస్తే, బ్యారేజ్ కుంగుబాటు తర్వాత ఎందుకని అక్కడికి ఎవరిని అలో చేయలేదు అని చెప్పేసి
క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. సో మరి ఎవరిని అలో చేయకపోతే కాంగ్రెస్ నాయకులు ఎలా వెళ్ళారు అనేది కూడా ఇక్కడ క్వశ్చనే. సో మరి వాళ్ళైతే వెళ్ళారు, ఎన్నికల ముందు పరిశీలించారు, ఎవరిని అక్కడికి అలో లేదని చెప్పారు, అప్పటికి కూడా అలో చెయ్యమని చెప్పారు. బట్ వీళ్ళు మాత్రం వెళ్ళారు, ఒక బస్సులో ఐ థింక్ వెళ్ళి చూసి వచ్చారు. నెక్స్ట్ 4వ క్వశ్చన్. ఈ ప్రశ్నలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే, ఆల్రెడీ ఒక డిజైన్ అనుకున్నారు కానీ మధ్యలో మార్చారు. మరి అది ఎందుకు మార్చారు, దానికి సంబంధించిన అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా కమిషన్ కేసీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, అప్పటికి క్యాబినెట్ లో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేదా అంటే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా, సో తుమ్మల చెప్పిందే కరెక్టా అనేది కూడా కేసీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇవే కాదు ఇంకా చాలా క్వశ్చన్స్ కమిషన్ రెడీ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మరి కేసీఆర్ ఏం ఆన్సర్ ఇస్తారు అనేది ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ విచారణ అనంతరం అన్ని వాళ్ళు చూసుకున్నట్లయితే కరెక్ట్ గా ఉంటే ఓకే, లేదు అని అంటే మరి కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఉంటే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఆందోళన క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుడిగా కేసీఆర్ కి పేరుంది కాబట్టి. సో ఆయన అరెస్టెడ్ అంటే కొంచెం ఆందోళన, ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఆందోళనలు నిరసనలు చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇంత తొందరగా విచారణ అనంతరం కమిషన్ ఏం తేలుస్తుందో దాన్ని బట్టి రాజకీయ పరిణామాలు మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో మీరేమనుకుంటున్నారు కేసీఆర్ విషయంలో విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్